అమ్మగారు ఎక్కడికి వెళ్తున్నావు? తప్పుకున్నా అట్టం వస్తే అమ్మ అబ్బాని కూడా చూడ. కొంచెం నవ్వు, ఇదేం తద్దినం కాదు. చెయ్యెత్తి మొక్కాల్సిన వదిన మీద చెయ్యేస్తావురా వావి వర్చలేని కుక్క. నువ్వు దొరికేవా చచ్చిపోతా. పారిపోయి ఇక్కడి నుంచి. ఆస్తుల కోసం ఆడదాన్ని హింసిస్తారా? మీరు చంపింది నా అక్కని కాదురా, నా తల్లిని. నీ భార్యను చూస్తే నా తల్లి గుర్తుకొస్తుందిరా, అందుకనే ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఇంకోసారి ఈ క్వారీ వైపు వచ్చినా కన్నెత్తి చూసినా చూసే కళ్ళు నడిచే కాళ్ళు ముక్కలు ముక్కలుగా నరికేస్తా. పద్ధతి మార్చుకో, ప్రాణాలతో ఉంటావు. నా కొడుకు ఒక రాముడిలా ఉండాలని కోరుకున్నాను, రాక్షసుడిలా ఉండాలని కోరుకోలేదు. నువ్వనే ఆ రాముడిని కూడా యుద్ధం చేసిన తర్వాతే దేవుడు అన్నారు నాన్న. ఆ రాముడు సీత కోసం యుద్ధం చేశాడు, ఈ సాంబడు సీమ కోసం యుద్ధం చేస్తాడు. ఆశ ఉంటే సరిపోదు నాన్న, దాన్ని సాధించడానికి అవసరమైతే ఒక ఆయుధం కావాలి. నీ ఆశయాన్ని సాధించే ఆయుధం నేనవుతాను. భోంచేయండి. మిమ్మల్ని ఏంటే జైల్లో చిప్పుకొడు పెట్టినట్టు పెట్టి వెళ్ళిపోతున్నావు? నేను మామూలుగానే పెట్టానే. లేదే, నీ కళ్ళలో తేడా కనిపిస్తోంది. చిన్న పిల్లాడి చేతిలో చావు నుంచి తప్పించుకున్న చేతకాని వాడినని నీ కళ్ళతో అంటున్నావు. అదిగో అదిగో. నేనెందుకండి అలా అనుకుంటాను? మరేంటి ఆ చూపు కర్తో? చెప్పు 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 చెప్పు. వాడు నా గుండె మీద గుద్దితే నా గుండె ఒక క్షణం ఆగిపోయింది, కానీ తను పాత ఎన్టీఆర్ సినిమాలో చూస్తోంది. అంత లోకమైపోయానా నీకు? మళ్ళీ ఇక్కడికి వచ్చి నన్ను చేతకాని వాడిలో చూస్తుంది. ఎరా, నేను చేతకాని వాడిలా కనిపిస్తున్నానా? చేతకాని వాడిలా కనిపిస్తున్నానా? అడిగి మరీ తెలుసుకుంటాడేట్రా కదా. ఏంట్రా అన్న? అబ్బాయి నేను ఏమనలేదండి,
ఆడి చేతిలో దెబ్బలు తిన్నా పెళ్ళాన్ని పట్టుకుని భలే కొట్టేశారు. మగాడంటే మీరే అన్నానండి కదరా. రేయ్, నీ దృష్టిలో నేను చేత కాని వాడిని, కానీ నాకే తెలుసు నేను పగబట్టిన పాముని. చంపే వరకు బుసుగుడుతూనే ఉంటా. ఆయన చంపడం అంత తేలిక కాదులేండి. ఇప్పుడు అతను పెద్ద నాయకుడు. ఏసేండి అన్నా. విద్యాలయాలంటే దేవాలయాలు రా. పిల్లలు చదువుకునే చోట పనులు మానేసి పేకాడతారా కొరకల్లారా. మీరు ఎంత గాలి కొట్టినా లాభం లేదండి. ఈ బుడగ బొక్కడిపోయింది. బీపీ బాగా ఎక్కువగా ఉంది. ఎందుకు ఉండదండి? ఈ రోజు ఏపీ మొత్తం మీద బీపీ ఎక్కువ క్యాండిడేట్ ఈయన అయ్యి ఉంటాడు. కోరి కోరి అన్నాడు, ఆడు సారీ నా గుద్దు గుద్దాడు. రాతికుండు కాబట్టి మనం బ్యాడ్ లక్ కొలిది బతికిపోయాడు. అన్నా, మనం 4 సఫరీలు తిరుగుతున్నామని వాడు 6 సఫరీలు తెప్పించాడంట. ఏం చేద్దాం, మనం డ్రైవర్గా చేద్దామా? రేయ్, ఇక నుంచి ఊళ్ళో ఎవడైనా సారా తాగినా సారా అమ్మినా తల తెగిపోద్ది. హలో, 1 మినిట్ అన్నా. సేటు ఫోన్ ఉన్నామని చెప్పనా లేవని చెప్పనా? ఉన్నా లేనట్టే కదా. సేటు ఓ నై ఓపర్ చేయలేగయా. నై 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 ఓ ఓపర్ నై మేడ మీద చేయలేగయా. తర్వాత కారు టీకే. వీడిది నాకు అర్థం కాదు, నాది ఆడికి అర్థం కాదు. ఓపర్ చేయలేగా అంటే మీరు మరణించారనుకుంటున్నాడు. మేడ మీదకి వెళ్ళారని మేనేజ్ చేశాను. ఆహా, భలే ఉన్నాడు కదండి. ఈ ఫోటో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది. నేనా నువ్వా? నాకేం దోలా. నేనే కానీ మీ ప్లేస్ లో ఉంటే వాడికి నన్ను చంపే అవకాశం ఇవ్వనండి. మరి నేనే చచ్చిపోతాను. వదలంటే. రేయ్, నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. థ్యాంక్స్. మీకు కాదు, జ్యోతిష్కుడికి. రేయ్, వాడి బాబు మనకు రాసిచ్చిన దస్తావేజులు మన దగ్గర ఉన్నాయి. మంచి లాయర్కి చూపించి ఆ సాంబగాడికి నోటీస్ పంపించు. వాడే మన దారికి వస్తాడు. మాటలు నేర్చించలక ఉసుకో అంటే డిస్కో అవుతున్నట్టు అలా ఉంది ఇది. ఎందుకు నోటీస్ పంపించావు? ఎందుకు పంపానో కోరి నాకు రాసిచ్చిన మీ నాయన చెప్పలేదా? రాయడానికి ఆయన ఎవరు, రాయించుకోవడానికి నువ్వెవడివి? అది నా తాత సొత్తు. తాత సొత్తు మనవడికి మాత్రమే దక్కుతుందని చెప్పలేదా మీ లాయరు? అంటే సెక్షన్ 136 ప్రకారం. లాయరు, నల్ల కోటేసుకున్న వాడికి నాలుక చాలా అవసరం. దాన్ని ఉంచుకో, తెంచుకోకు. సాంబా, నువ్వు ఎక్కడున్నావో మర్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు వచ్చిన ఊరు నాది, నువ్వు ఉన్న ఇల్లు నాది, నువ్వు కూర్చున్న కుర్చీ నాది, నీ చుట్టూ ఉన్న బలగం నాది. ఇవన్నీ ఉన్న ఈ సీమ నాది. నేను తలుచుకుంటే నీది అనుకుంటున్న నీ ఊళ్ళో, నీ ఇంట్లో, నీ జనం మధ్య నువ్వు కూర్చున్న నీ కుర్చీ కిందే నిన్ను నీ వాళ్ళని కప్పెట్టేస్తా. నోటీసులు గేటిస్లు అంటూ పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా బుద్ధిగా బతుకు, లేకపోతే బూడిదైపోతావు. వస్తా. రాయ్ సాంబా, నీ తల తీసి నా ఇంటి గుమ్మానికి కట్టకపోతే నా పేరు నా ముందు తొడగొడితే తొడ మెడ రెండూ నరికేస్తా. పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పా, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్పను, చంపేస్తా.
చావుని చాలా దగ్గరగా చూసినట్టు ఉంది కదండి. మీరు అలా కోపంగా చూసి కవర్ చేయకండి, మీరు దడెత్తిపోయారు. అయినా ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి. మనకి ఎందుకండి తొడగొట్టాలి, అవి నేను నెప్పెడుతుంది తప్ప. ఇంకా నయం, వాడు దించమనగానే దించారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ మస్తాన్ గడి మటన్ కొట్లో ఏలాడుతుండేది మన తోడ.